చాక్లెట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు నూటికి కోటికి ఒక్కరు ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే నాకు చాక్లెట్లు అంటే పిచ్చి. నా కొడుకు కూడా అంతే, నా వల్లేనేమో. అందుకే నేను వాడికి చాక్లెట్స్ కొనేటప్పుడు పర్వాలేదు అనిపించేవే కొంటాను. అలాంటి వాటిలోనే ఒక చాక్లెట్ కొన్నప్పుడు నేను అది తిన్నప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది కదా, మనమే చేసేసుకోవచ్చు అని ట్రై చేశాను. నేను సక్సెస్ అయ్యాను. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, కొంచెం బాదం పప్పు తీసుకొని లైట్గా వేడి చేసేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్జూరం లోపల పిక్క తీసి ఆ పిక్క ప్లేస్లో ఈ బాదం పప్పు పెట్టి సీల్ చేసేయండి. తర్వాత ఏదో ఒక చాక్లెట్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లోని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని గిన్నెలో చాక్లెట్ వేసుకొని ఆ వాటర్లో దించేస్తే అది మెల్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మీకు ఎక్కువ అనిపిస్తే ఏం లేదు, పాలు వేడి చేసి వేడి పాలు చాక్లెట్లో వేసేస్తే చాక్లెట్ కరిగిపోతుంది. తర్వాత ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసుకొని ఈ ఖర్జూరాన్ని చాక్లెట్లో ముంచి తీసి ప్లేట్లో పెట్టి 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మంచి చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇందులో ఎక్కువ చాక్లెట్ ఉండదు, స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. అలానే పిల్లలకి ఖర్జూరం బాదం పప్పు పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి చాక్లెట్ తిన్నారా? కామెంట్ చేయండి.